అండ్ ఈ 'ఓపిలగ వెంకటేశ' ఈ సాంగ్ ఎన్నో సాంగ్ నీకు అబ్బా! అప్రాక్సిమేట్? అప్రాక్సిమేట్‌లీ నాకు తెలిసి నీకు తెలిసే నాకు తెలుసు కదా! 40-50 మధ్యలో ఉంటది. 40-50 ఆ! మధ్యలో. ఓహ్! అమ్మ బాబోయ్! హ్మ్. ఒక 2 ఇయర్స్ స్పాన్‌లో చేసేసావా ఇది? అవును. ఈ 2 ఇయర్స్ స్పాన్‌లో 50 చేస్తే తర్వాత 1 ఇయర్‌లోనే 50 కొట్టేసావు. హ్మ్. స్పీడ్ తల్లి. జెట్ స్పీడ్ లైక్ పరిగెడుతున్నావు. ఆ! అవును. ఓకే. సో, ఆ టైంలో నువ్వు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? 'ఓపిల వెంకటేష్' టైమ్‌లోనా? యాక్చువల్లీ అప్పుడు నేను తీసుకున్నది 10,000. పర్ డేకి. పర్ డే వావ్! 10,000. హ్మ్. హ్మ్. ఆ తర్వాత రేంజ్ పెరిగుంటది. ఆ! రేంజ్, బెంజ్, గొడుగు అన్నీ. అయ్యేం పెరగలేదులెండి. అంతా ఎప్పటిలాగే నార్మలే. హ్మ్. కాపోతే రెమ్యూ అదంతా చేంజ్ అయింది. హ్మ్. అప్పటికిప్పటికి. ఓకే. ఇప్పుడెంత? హ్మ్. అది చెప్పొద్దు. ఎందుకు? అమ్మ చెప్పొద్దన్నారు. సరే కెమెరాస్ ఆఫ్ చేద్దాం. మనమైతే చెప్పేసుకున్నాం. సర్లే చెప్పేసేయ్. లేదు లేదు. ఓకే. హ్మ్. సరే ఇన్ని అంటే నీకు కామెంట్స్ కానీ అండ్ హ్మ్. సాంగ్ వచ్చింది, రాలేదు, అరే ఇట్లా అని చెప్పేసి ఇన్‌స్టాలో మెసేజ్‌లు కానీ బోలెడన్ని చేస్తూ ఉంటారు కదా! సో, అవును. ఒకటి నీకు బాగా ఆనందాన్ని ఇచ్చిన మెసేజ్ గాని, కామెంట్ గాని ఏదైనా ఉందా? ఆ! ఉన్నాయి. యాక్చువల్లీ ఆ సాంగ్ చూసిన తర్వాత నాకు అనుదీప్ సార్ 'జాతిరత్నాలు' డైరెక్టర్ ఎవరైతే హ్మ్. హ్మ్. ఉన్నారో హ్మ్. ఆయన అంతటా ఆయన కాల్ చేసిండ్రు. ఓకే. అది నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. పూజ అది నువ్వని తెలవదమ్మా నీ సాంగా అది అని చెప్పి కాల్ చేసిండ్రు. అది మంచిగా అనిపించింది నాకు. ఓహ్! సూపర్. హ్మ్. జాతిరత్నాలు యూ డైరెక్టర్. ఆ! అవును. అప్పుడు ఫోన్‌లో మాట్లాడేటప్పుడు అనాల్సింది. యూ సార్ మీరా అని. అందాం అనుకున్నాను గానీ మళ్ళీ ఎందుకులే అని. హ్మ్. అడిగావా? సార్ నాకు గూడా ఏదన్నా ఒకటి యూ అని పాత్ర సార్. అడిగాను. రీసెంట్‌లీ సార్ వాళ్ళ మూవీ స్టార్ట్ అవుతుందంటే, "ఏమైనా ఉందా సార్ క్యారెక్టర్" అని అడిగితే, "లేదు బేటా ప్రతీదీ కొంచెం చిన్నయున్నాయి. అంత స్కోప్ ఉన్నాయి లేవు. పక్కా చెప్తా. కంపల్సరీ చెప్తానని" అన్నారు. హ్మ్. ఆ! వావ్! నైస్. హ్మ్. అండ్ తర్వాత ఇంకా నీకు బాగా ఆనందాన్నిచ్చిందైతే అనుదీప్ గారు కాల్ కాల్. చేసింది. హ్మ్. అలాగే బాధ పెట్టింది. అండ్ అలాగే కొంచెం అరే! ఏంటిది అని అనుకున్న సందర్భాలు. హుహు. అట్లేం లేవు. ఉంటాయి గదా! మంచి ఎక్కడుందో చెడు గూడా అక్కడ కొంచెం అట్లో ఇట్లో కూడా ఉంటుంది. ఉంటది గానీ మేబీ అట్లేం లేదు. అట్లా ఏం లేదా? ఎందుకంటే 'ఓపిల వెంకటేష్‌తో' చాలా పాజిటివొచ్చింది. 'ఓపిల వెంకటేష్' అంటే అందులో ఉన్న అమ్మాయి గుర్తొస్తది అందరికి. హ్మ్. ఇంతకు మించి హ్యాపీనెస్ ఏముంటది? అస్సలు చిన్న రిగ్రెట్ గానీ, ఏ చిన్న డౌన్ ఫీల్ అయ్యేది గానీ నేను చూడలేదు ఇప్పటి వరకు. హ్మ్. కమెంట్స్ గూడా ఒక్క నెగెటివ్ కమెంట్ లేదు ఇప్పటి వరకు. అది చాలా హ్యాపీనెస్ ఉంది. ఎట్లాంటి ప్రాజెక్ట్ అయినా అది ఏదైనా మా ఇక్కడ ప్రాజెక్ట్ అంతా మంచిదే. అందులో ఉన్నోళ్ళు చేసినోళ్ళంతా మంచే. కానీ ఎవరో ఒకళ్ళు డిస్కరేజ్ చేసే కమెంటర్స్ ఉంటారు. ఆ! అట్లాంటిది గూడా లేదు. అట్లాంటి డిస్కరేజ్ చేసే వాళ్ళు గూడా మేబీ గుడ్ కామెంట్స్ పెట్టిండ్రేమో ఈ సాంగ్ పైన. హ్మ్. అంత పాజిటివ్ రెస్పాన్స్ ఉంది దీనికి. ఇంతకు మించి ఏం గావాలి? అంతా ఆ టైంలో దిల్ ఖుష్ అయిపోయుంటది. అవును. ఇంతకు ఎవరికన్నా అబ్బాయికి నువ్వు వార్నింగ్ ఇచ్చిన సందర్భాలేదన్నా ఉందా? లేదు. అస్సలు. లేదు. నువ్వేమో చూస్తే రెబెల్ లెక్క కనిపిస్తున్నావు. కానీ "అరే! ఇట్లాంటిదేం లేదండి" అని అంటుంటే అంటే మీరన్నారు గదా! రెబెల్ లెక్క కనిపిస్తానని. సో, భయపడి నాకు తెలిసి ఇప్పటివరకు వాళ్ళెవరు నా దగ్గరికి రాలేదు గావచ్చు. ఏంటంటే నువ్వు ఇంచి వచ్చే ఆరా ఒక వైఫై లెక్క చుట్టూ ఉన్నట్టుంది. అందుకే రావడానికి భయపడుతున్నారు ప్రతి ఒక్కరు. అవును. హ్మ్. ఓకే. సరే. సో, ఇంకా ఫ్యూచర్‌లో ఏమవుదాం అనుకోని నువ్వు టార్గెట్ ఏమనుకుంటున్నావు? ప్రెజెంట్ అయితే అట్లా ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఎళ్తున్నా లైన్ వైస్‌గా. ఇప్పుడు ఈ గ్రోత్ అయితే మంచిగా అనిపిస్తుంది స్టెప్ బై స్టెప్ నాకు. ప్లాన్స్ అంటూ ఏం లేవు. హ్మ్. హుహు. వచ్చింది చేసుకుంటూ గోయింగ్ వెళ్ళిపోదాం విత్ ద అనుకోవచ్చు. ఫ్లో అంతే. వచ్చింది చేసుకుంటూ ఎళ్ళడం అంటే మనకి తగ్గట్టు చూజింగ్ కరెక్ట్‌గా చేసుకుంటే, ఒక ప్లాన్ లేకపోయినా గానీ మన మనం చేసుకునే దారే మనల్ని ఒక గట్టుకి చేరుస్తదని అనుకుంటున్నా. ఎవరు చెప్పినారిది? నాన్న చెప్పినాడా? లేదు. ఉంది అదే మైండ్‌లో చెప్తున్నా. ఓకే. హ్మ్. నైస్. సో, నువ్వు ఇప్పటివరకు చేసిన అన్ని సాంగ్స్‌లలో కల్లా నీకు బాగా నచ్చిన సాంగ్ అయితే 'తేరీ మేరీ'. హ్మ్. అండ్ అలాగే ఇంకోటి పేరు తీసుకొనొచ్చిందయితే 'ఓ వెంకటేశ'. అవును. ఒక్కటైతే కొంచెం అరే! ఇది వస్తుంది కానీ రాలేదే అంతగా అని అనుకున్న సాంగ్ ఏదైనా ఉందా?
హ్మ్. అంటే ఆ రీచ్ నన్ను సాటిస్ఫై చెయ్యలేదు. ఒక హ్మ్. ఒక సాంగ్. చాలా బావుంటది. మంచి ఏం సాంగ్ అది? బుల్లెట్ బండి సాంగ్ లెక్కుంటది. హ్మ్. ఎడ్ల బండైనా దొల్కపోరో నీ అందాల జిందగీనే నేనురో అని. అంత చిన్నగా పాడితే ఎట్లా చెప్పు? కొంచెం గట్టిగా పాడు. మీకు చెప్పడానికి అట్లా అందుకే పాడుతున్నా. ఇప్పుడు మనం ఫేమస్ చేద్దాం. నీలో ఉన్న ఆ బాధను తీర్చేద్దాం. చెప్పు కమాన్ పాడేసి. ఆ సాంగ్ బుల్లెట్ బండి సాంగ్ టైప్‌లో ఉంటదింకా. ఓకే. పర్లేదు. కమాన్. ఎడ్ల బండైనా దొల్కపోరో నీ అందాల జిందగీని నేనురో బుయ్యి బుయ్యిన పోదామురో బుడ్డ స్కూటర్ అయినా పర్లే నువ్వే రారో. ఈ సాంగ్ బుయ్యి బుయ్యిన పోదామురో అని. నువ్వు అక్కడ స్కూటర్ పెట్టావు. అదే బుల్లెట్ పెట్టు. అప్పుడు మళ్ళీ గర్ర పోతది. అంటే మా అమ్మాయిల ప్రేమండి అది. బుల్లెట్ బండి లేకపోయినా స్కూటర్ ఉన్నా పర్లేదని మా అబ్బా! ఉద్దేశం. ఇనడ్రా బాబు. ఈ మధ్య అమ్మాయిలు బుల్లెట్‌లే కాదు స్కూటర్‌లోనే వత్తున్నారంట. అట్లా. ఓకే. ఆ సాంగ్ మంచిగా ఉంది రీచ్. కాపోతే ఇంకా హై లెవెల్‌లో ఎక్స్‌పెక్ట్ చేసినాం. ఓకే. చాలా బావుంటది సాంగ్. అంటే ఇలా సాంగ్స్ అన్నీ చేస్తూ ఉన్నావు బానే ఉంది. సో, హ్మ్. ఓన్‌గా సాంగ్స్ ప్రొడ్యూస్ చేయడం గాని, తీయడం గాని ఏమైనా చేశారా? చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. హ్మ్. ఆ ప్లాన్ గూడా ఒచ్చింది. హ్మ్. బట్ ఆగుదాం. తొందరపడి ఇప్పుడు ఏదో ఉంది గదా! బజ్ అనేది ఉంది గదా! మనం గూడా చేసేద్దాం, దునికేద్దాం, ఎగిరేద్దాం హ్మ్. ఇదొద్దు. ఆగుదాం. కొంచెం వెయిట్ జేసెళ్దాం అన్నట్టుంది. ఇంకెన్నాళ్ళు వెయిట్ చేద్దాం. టైం దేనికైనా. ఓకే. హ్మ్. అలా వెయిట్ చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నావు హ్మ్. అన్నమాట. అవును. కానీ కొన్ని కొన్ని సార్లు ఆలస్యం అమృతం విషయం గూడా అయితది. ఆ! హ్మ్. అంటే ఒక హీరోయిన్‌గా అవ్వాలని చెప్పేసి ఇట్లా ఏమన్నా ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. అది ఉండబట్టే గదా! దేనికైనా డెడికేటివ్‌గా హార్డ్ వర్క్‌తో చేస్తున్నా. ఓకే. ఎవరు ఫేవరెట్ హీరో? హ్మ్. 'ప్రభాస్.' వావ్! ఆ! ఓకే. సో, ఎందుకు ప్రభాస్ గారంటే అంత ఇష్టం? నాకు రీజన్ చెప్తే నవ్వుతారు మీరు. పర్లేదు. మేము నవ్వం. చిన్నగున్నప్పుడు అన్నయ్య 'ప్రభాస్' ఫేవరెట్ అన్నాడు. నేను అదే అన్నా. ఆ! కంటిన్యూ అవుతూ వచ్చింది. అన్నయ్య ఫేవరెట్ 'ప్రభాస్' అన్నాడని చెప్పేసి నువ్వు గూడా నాకప్పుడు హీరోస్ నేమ్ ఎక్కువ తెలవదు. ఆ! అన్నయ్య 'ప్రభాస్' అన్నాడు. నేను 'ప్రభాస్' అన్నా. తర్వాత మెల్లమెల్లగా అట్లా 'ప్రభాస్' మూవీస్ చూసుకుంటూ అడ్మైర్ అవ్వడం. హ్మ్. ఈ అది చాలా నచ్చింది. ఓకే. ఇంకా హ్మ్. వేరే హీరోస్? ఇంకా వేరే హీరోస్ అంటే అంతా నార్మలే. హ్మ్. కానీ 'ప్రభాస్' గారంటేనే పిచ్చి ఫ్యాన్‌ని. 'ప్రభాస్' హ్మ్. గారంటే అసలు మంచి పెద్ద ఫ్యాన్. వీరాభిమాని. అంటే 'ప్రభాస్' వీరాభిమాని. గారి పేరు మీద ఒక సాంగ్ చేయొచ్చుగా మంచిగుంటది. మేమందరం ఇంకా ఎంటర్‌టైన్ నేను అవుతాం. చేసే రోజు అదే చేస్తా. చేస్తావు గదా! ఆ! అదే ఒక 'ప్రభాస్' రెబెల్ ఫ్యాన్ చేస్తే హ్మ్. ఎట్లుంటదో అలా. ఆ! ఓకే. మరి హీరోయిన్స్‌లో? 'సమంత.' 'సమంత.' హ్మ్. ఎందుకు 'సమంత' అంటే? హార్డ్ వర్కింగ్ అనిపిస్తారు. యాక్టింగ్ చాలా ఇష్టం. క్యూట్‌నెస్ అంటే ఇంకా చాలా ఇష్టం. సమంత క్యూట్‌నెస్ నాకెవ్వరిలో కనపడదు. అంత క్యూట్‌గా ఉంటది. ఎప్పుడైనా రీల్స్ చేసినావా 'సమంత' గారి రీల్స్? చేసే ఉంటా. చేసే ఉంటా అంటే తెలీదా? హ్మ్. మర్చిపోయావా? గుర్తులేదా? చేసిన ఆ మూవీ డైలాగ్స్ అవి ఇవి చేశా. హ్మ్. హ్మ్. ఓకే. 'సమంత' గారంటే ఇష్టం. హ్మ్. 'ప్రభాస్' గారంటే పిచ్చి. హ్మ్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. 'చికెన్' అంటే ఉందిగా. 'చికెన్' అంటే పిచ్చి. హ్మ్. అవును. ఓకే. అంటే ఈ సాంగ్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నావు. హ్మ్. సో, 100 దాటింది. ఇంకా ఇలా ఎన్ని నాళ్ళు చేస్తావు? ఇంకా ఎన్ని నెలలు చేస్తానంటే, మా మమ్మీ, డ్యాడీ వాళ్ళు చెయ్యు అన్ని డేస్ చేస్తా. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు షూట్ లొకేషన్స్‌కి కొన్నిసార్లు వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు ఎవరైనా పిలిచి లేదు, కాదు అని చెప్పేసి ఏదైనా రూడ్‌గా ఎప్పుడైనా బిహేవ్ చేసిన సందర్భాలు కానీ హుహు. అట్లా ఎక్కడైనా అంటే కొన్ని కొన్ని అనుకోము. బట్ కొన్ని సందర్భాలనేది కూడా జరిగి ఉంటాయి కదా! హ్మ్. ఇబ్బందులైన అంటే ఇబ్బందిగా ఎదురైన సందర్భాలు. హుహు. అంటే ఏం జరగలేదు. అంతా తెలిసిన ప్రొడ్యూసర్సే గదా! హ్మ్. ప్రతి ఒక్కటి బావుంటది. దగ్గరుండి చూసుకుంటారన్నీ. ఇట్లా అమ్మ ఇంకెవరితో గాని, నాన్న గాని ఉంటారు కాబట్టి హ్మ్. అట్లా ఏముండదు. ఓకే. హ్మ్. నైస్. ఇంతకు మీరెంతమంది? అన్నయ్య, నేను. అన్నయ్య, హ్మ్. అన్నయ్య నువ్వు. హ్మ్. ఓకే. అన్నయ్య ఏం చేస్తుంటారు? మా అన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది ప్రస్తుతం. మీ అన్నయ్య కూడా ఏమైనా డాన్స్‌లు, గీన్స్‌లు ఏమైనా ఏస్తారా? లేదు. షూట్ తనకయ్యేం ఇంట్రెస్ట్ ఉండవు. మరి నీకెట్లా ఇంట్రెస్ట్ వచ్చిందసలు? నాకు ఎట్లొచ్చిందో నాకు గూడా తెలవదు. నాకు చిన్నప్పటి నుంచే బాగా ఇంట్రెస్ట్. షూటింగ్స్, మూవీస్ అవి ఇవి అని. ఓకే. హ్మ్. మరి పేరెంట్స్ ఏం చేస్తారు? డ్యాడీ సింగరేణి ఎంప్లాయ్. హుహు. అమ్మ హౌస్ వైఫ్. ఓకే. హ్మ్. అందుకోసమే ఆ వేడి ఇక్కడ పెట్టేస్తున్నావు ఆ! నువ్వైతే ఆ ఫైర్. అవును. అంటే నువ్వు ఇన్ని సాంగ్స్ చేసావు.
మరి నీ కో స్టార్స్ కొంతమంది ఉంటారు కదా, అవును. సో అందులో నీకు బాగా ఎవరితో అయితే మళ్ళీ మళ్ళీ సాంగ్స్ చేయాలనిపించింది ఎవరైనా ఉన్నారా? మా ఫోక్ స్టార్స్ అందరూ మీకు తెలిసిన వాళ్ళే అయ్యుంటారు. ఇప్పుడు నాతో రిపీటెడ్‌గా చేసిన వాళ్ళందరూ మా 'ఓపిల్‌గా వెంకటేష్', 'రౌడీ హరీష్' గానీ, 'టోనీ కిక్' గానీ, 'కార్తిక్ రెడ్డి', 'రాజేష్' ఇంకా ఉన్నారు చాలామంది ఫోక్‌లో నేమ్స్ ఇవంతా అంత పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీకు చెప్పలేకపోయినా గానీ, ప్రతి ఒక్కళ్ళు నాతో చేసిన ప్రతి ఒక్కళ్ళతో నాకు మంచి బాండింగ్ ఉంటది. చాలా ఫ్రీగా మూవ్ అయితారు, ఫ్రెండ్లీగుంటారు. మంచిగుంటది వాళ్ళతో. సో ఎక్కువగా రిపీటెడ్‌గా ఎవరితో చేశారు సాంగ్స్ అంటే? మేబీ ఎక్కువగా నేను జేసిందంటే 'కార్తిక్ రెడ్డి' ఐ థింక్ సో. 'కార్తిక్ రెడ్డి'తో. హ్మ్. ఓకే. ఎన్ని సాంగ్స్? 5 సాంగ్స్ అట్లా చేసుంటా. అసలు ఈ 5 సాంగ్స్ అక్కడ లొకేషన్ పెట్టేప్పుడు మళ్ళీ నువ్వేనా అని అనుకున్న సందర్భాలున్నాయా? అంటే ఎక్సైటెడ్‌గా ఫీల్ అయిన సందర్భాలున్నాయి. ఓకే. ఎందుకంటే ఇట్లా వీళ్ళందరితో ఇప్పుడు నేను నేమ్స్ చెప్పిన వాళ్ళు అండ్ ఇంకా మిగతా వాళ్ళందరితో ఎట్లా అంటే హ్మ్. మేము ఇది సీన్ అని చెప్తే దాన్ని సాంగ్ ఇది అని తెలిసిందనుకోండి, సగం డైరెక్షన్ మేము చేసుకున్నట్టు అనిపిస్తది. పూజ ఇట్లా చేద్దామా అంటే నేను మనం ఇట్లా చేద్దామా అని సజెస్ట్ చేయడం. హ్మ్. ఇట్లా డైరెక్టర్ చెప్పిన దానికన్నా కొంచెం మాకు మేము సజెషన్స్ ఇంకా ఎక్కువ తీసుకుంటాం. డైరెక్టర్ ఇట్లా చెప్తే దాన్ని ఇంకా మోడిఫై చేసుకుంటాం మేము. అవునా? ఆ! అంటే అక్కడ కొరియోగ్రాఫర్ యొక్క పనిని మీరు తగ్గిచ్చేస్తున్నారు. తగ్గిచ్చేస్తాం. చాలా ఫ్రెండ్లీగా ఉంటది షూట్‌లో. మరి 'టామ్ అండ్ బావుంటది. జెర్రీ'గా అట్లా ఎవరితో ఉంటావు ఎక్కువగా? టామ్ అండ్ జెర్రీ అన్నట్టేముండదు. హ్మ్. అందరితో న్యూట్రల్‌గా ఉంటది. బాండ్ అనేది. ఓకే. హ్మ్. సో ఇట్లా కొరియోగ్రాఫరు అంటే డైరెక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, ఆ! సో ఎక్కువగా అంటే పర్టికులర్‌గా ఆ సాంగ్ సరిగ్గా రావట్లేదని జెప్పేసి టేక్స్ మీద టేక్స్ తీసుకున్న సందర్భాలు ఎక్కువగా ఏమైనా ఉన్నాయా? హుహు. అన్నీ నీట్‌గా చేసేస్తా. కాపోతే నిజంగా మీరు చెప్తే నమ్మరు గానీ, నేను 'ఓపిలి వెంకటేష్‌కి' కొంచెం టేక్స్ తీసుకున్నా. జనరల్‌గా ఏదైనా ఒక టేక్‌లో చేసేస్తా. హ్మ్. 2, 3 టేక్స్ తీసుకున్నా 'ఓపిలిగా వెంకటేష్‌కి'. అందుకోసం మంచి పర్ఫెక్షన్ వచ్చింది. హిట్ కొట్టింది. అవును. హ్మ్. ఓకే. కానీ ఎప్పుడైనా గానీ ఆ పల్లెటూర్లలో గానీ, ఏడైనా ఆటోలు ఎక్కినా గానీ, ట్రాక్టర్‌లలో అట్లా ఎళ్తున్న టైంలలో హ్మ్. ఈ సాంగ్స్ పెట్టుకొని వింటుంటారబ్బా! మస్తు మజా ఇస్తది కదా! షూట్ చేసే టైంలో ఇంకా వాళ్ళ వర్క్ అయిపోయి వెళ్ళిపోతా ఉంటారు గదా! హ్మ్. ఈవినింగ్ టైంకి పొలాల్లో ఇట్లా వర్క్ అయిపోయి వెళ్ళిపోయే టైంకి మా సాంగ్స్ వస్తే మంచిగా అనిపిస్తది. ఇంకా మాకు బూస్టప్ ఇస్తది. ఈవినింగ్ టైంకి ఎనర్జీ అంతా లో అయిపోయి ఉంటాం గదా! హ్మ్. అట్లా ఆహ్, ఎప్పుడైనా ప్రతిసారి జరగదు. ఎప్పుడైనా ఒకసారి అట్లా వినబడినప్పుడు మళ్ళీ కమాన్ మాస్టర్ కమాన్ ఇట్లా. ఈ పల్లెటూర్లలోకెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మాత్రం మంచి రియాక్షన్స్ వస్తుంటాయి గదా! అవును. అవును. మంచిగుంటది. వాళ్ళు గుర్తుపట్టి "అరే! హ్మ్. అమ్మాయొచ్చిందిరా బోయ్" అని జెప్పేసి అనడం గాని, సో అవును. ఏదైనా గాని ఒక సందర్భం ఏదైనా ఉందా? ఎక్కడన్నా షూట్ లొకేషన్ ప్రతి పల్లెటూరికెళ్ళినప్పుడు? సందర్భాలు అవే అవుతున్నాయి ఇప్పుడు. ఒక పల్లెటూరు చెప్పు. మంచిగా నువ్వు బాగా ఎంజాయ్ చేసింది. ఆడ మొత్తం నిన్నైతే మహారాణి లెక్క చూసుకునేటోళ్ళు. మా దగ్గర బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటారని బేల్తరోడ అనే గ్రామానికి నన్ను పిలిచిండ్రు. మహారాష్ట్ర బోర్డర్స్‌లో ఉండే ఊరు. హ్మ్. ఎంత చూసుకున్నారంటే ఊరందరూ మీరన్నట్టు మహారాణి లెక్క ట్రీట్ చేసిండ్రు. అది నాకు హిట్ పడిన తర్వాత ఫస్ట్ నేను ఒక గెస్ట్ లాగా వెళ్ళడం. హ్మ్. ఇంకా అది ఎప్పటికి గుర్తుండిపోయిద్ది. అంత ట్రీట్ చేసిండ్రు ఆ ఊరు వాళ్ళంతా. ఓకే. సర్పంచ్ గాని, వాళ్ళ వైఫ్ గాని, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఏరియా పీపుల్ అందరూ. ఓకే. అది గుర్తుండిపోయిద్ది నాకెప్పుడు. రైట్. నేనింకా ఎట్లాంటి ఈవెంట్స్‌కెళ్ళినా అది మాత్రం నాకు గుర్తుంటది. ఓహ్! ఈ మధ్య ఈవెంట్స్ కూడా బాగా ఎళ్తున్నారా? నిజామాబాద్‌లో ఒక ఈవెంట్ చేశాను 'సౌండ్స్ ఆఫ్ మంగ్లీ'. హుహుహు. ఆ! తర్వాత రీసెంట్‌లీ ఆంధ్రాలో ఒక ఈవెంట్ చేశా. ఓకే. ఆ 2 ఈవెంట్సేనా ఇంకేమన్నా? ఈ 2 ఈవెంట్సే చేసిన. సో, ఆ తర్వాత ఆ 2 ఈవెంట్స్ అనేది కూడా ఎలా ఉంది ఎక్స్‌పీరియన్స్? కొత్త గదా! అవును. ఈవెంట్స్‌కెళ్ళడం. స్టేజ్ పెర్ఫార్మన్స్ కొత్త. ఆ! అసలు చాలా బాగా అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి హ్మ్. గ్రూప్ డాన్స్‌లలో పెర్ఫార్మ్ చేయడం, గుంపులో గోవింద ఇట్లా ఉండడం అస్సలు నచ్చదు. ప్రామిస్‌లీ చెప్తున్నా. నేను సోలో పెర్ఫార్మన్సే చేయాలి ఎక్కడైనా. ఆ! అది నాకొచ్చినా రాకపోయినా నేను సోలో చేయాలని నాకు చిన్నప్పటి నుంచి అదే, ఇప్పుడు అదే. ఓకే. ఇగ ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఒక స్టేజ్ అంత ఇచ్చేసి ఆడుకో అంటే ఏం చేస్తాం? ఇంకేముంది దుమ్ము దులిపేస్తాం. ర్యాంప్ ఫైరే ఇక్కడ అంతా. ఓకే. అట్లా స్టేజ్ అంతా నేను ఓన్ చేసేసుకుంటా. నాకు ఈవెంట్స్ వస్తే. ఓహ్! సూపర్. హ్మ్. నిజామాబాద్‌కి ఈవెంట్‌కెళ్ళినప్పుడు సో, ఏ సాంగ్స్‌కి పెర్ఫార్మ్ చేసావు? నాది 'ఓపిలిగా వెంకటేష్' సాంగ్‌కి పెర్ఫార్మ్ చేసిన. ఓకే. 'గాజులు దెమ్మంటిని పెనిమిటి' 'ఓపిలిగా వెంకటేష్'. అరే! ఆ! ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీకి గూడా ఎళ్ళిన. హ్మ్. నిన్ననే వెళ్ళొచ్చా శ్రీదేవి డ్రామా కంపెనీకి. అవునా? ఎట్లుండింది? నిన్న
ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినప్పుడు హ్మ్. తేరి మేరీ సాంగ్ అప్పుడు వెళ్ళా. ఓకే. తర్వాత గాజులు దెమ్మంటిని పెన్మిటికి వెళ్ళిన. తేరి మేరీకి గాజులు దెమ్మంటిని పెన్మిటికి లాంగ్ డిస్టెన్స్ ఉంది, ఒక 1 ఇయర్ గ్యాప్ ఉంది. హ్మ్. సో మా పెన్మిటి సాంగ్కి వెళ్ళిందే ఫస్ట్ అన్న సిచ్యువేషన్ కలిగింది అన్నమాట. హ్మ్. అప్పుడు అందరు కొత్త పరిచయం, నర్వస్ అనిపించింది. ఎవరితో మాట్లాడాలన్నా ఎంత కదన్నా టీవీస్లో కనపడే వాళ్ళతో మనం పక్కన కూర్చుంటున్నాం కదా, కొంచెం ఆ నర్వస్ ఫీల్ అనేది ఉంటుంది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇంద్రజ మేడం కానీ, అక్కడ ఉన్న వాళ్ళు నూకరాజు గారు, ఆది గారు, అందరూ మంచిగా రిసీవ్ చేసుకొని, ఇంద్రజ మేడం ఉండి పూజ అనుకుంటా, అంటే మన పేరు రికగ్నైజ్ యాహ్! చేసిందంటే అది హ్యాపీనెస్సే కదా. నిన్న బాగా ఎంజాయ్ చేసిన, నిన్నటి నుంచి చాలా బాగుంది పాజిటివ్ వైబ్స్ అంతా. యాహ్! దాని తర్వాత ఇక్కడికొచ్చేసావు. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడున్నా. అదేంటంటే 'ఓపిల్‌గా వెంకటేష్' అది మంచి ఊపు మీద ఉంది గదా. హ్మ్. రిలీజ్ అయిన ఒక 10 డేస్, 20 డేస్ వరకు. ఆ తర్వాత నేను ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. ఆ టైంలో ఆ ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయినాయి. హ్మ్. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినాను. ఇది ఫస్ట్ ఇవ్వడం. నిన్న అట్లా శ్రీదేవి, ఈరోజు ఈ ఇంటర్వ్యూ. మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్. అందుకే మంచి స్మైల్ ఇస్తూ సూపర్‌గా ఉన్నావు. అలా పాజిటివ్ వైబ్స్‌నే మాకు ఇస్తున్నావు నువ్వు. అవును. ఓకే. నైస్. హ్మ్. రెగ్యులర్ అయిపోతావేమో ఇక ఆ శ్రీదేవి డ్రామా కంపెనీకి నువ్వు. ఆహ్, వాళ్ళైతే నా పర్ఫార్మెన్స్ చాలా ఎంటర్‌టైనింగ్ అనిపించింది. డైరెక్టర్ గూడా తర్వాత మాట్లాడిండ్రు. హ్మ్. "మంచి యాక్టివ్‌గా ఉన్నావమ్మా, ఎప్పుడైనా పిలిచినప్పుడు రండి" అని అన్నారు. ఆహ్, హ్మ్. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ఆ హిట్ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అయింది? ఏ సాంగ్‌కి రిపీట్ అయింది? అయితే 'రౌడీ హరీష్' ఇంకా నా కాంబినేషన్స్‌లో సాంగ్స్ చేసినాం. హ్మ్. చాలానే చేసినాం. చాలా అంటే 'ఓపిల వెంకటేష్' తర్వాత ఒక 2-4 చేసుంటాం. హ్మ్. ఇంక అంతకు మించి ఎక్కువగా ఎగబడి గూడా రావొద్దు. గ్యాప్ ఇచ్చుకుంటే మళ్ళీ మా ఇద్దరి కాంబినేషన్‌లో వస్తాం. మంచి హిట్‌తో వస్తాం. అమ్మో! పెద్ద ప్లానింగే. నార్మల్ గూడా కాదు. ఆ! ఓకే. మరైతే అంత పెద్ద సక్సెస్ అనేది గూడా నీకిచ్చింది. ఆ హ్మ్. సాంగ్ పాడకపోతే బాగోదు కదా! ఆ! మా ప్రేక్షకులు గూడా వెయిట్ చేస్తుంటారు కదా! ఆ! అరే! వచ్చింది ఆ అమ్మాయి వచ్చింది మంచిగా పాడిచ్చాలి గదా! అవును. పాడు. మళ్ళీ పాడి పాడి నేను రెగ్యులర్ అయిపోను గదా ఆడియన్స్‌కి. అస్సలవ్వవు. ఇంకో కొత్త సాంగ్‌తో వస్తావు. అవును. అంతే. హ్మ్. అంతే అనుకోవాలి. యాహ్! సో, ఇప్పుడు మీకోసం అండ్ మన ఆడియన్స్ కోసం పాడేయమంటారు. యాహ్! ఓకే. నేను గూడా రెడీయే. అందాల గుమ్మ నేను ఆగకపోతున్నవో, అలుసుగా చూస్తున్నవో, నీ సొమ్మేమన్నడిగిన్నా సోక్కుల పడుతున్నవో, సొమ్మసిల్లిపోతావో, నీ ఎంట తిరుగుతున్ననని అలుసైపోతున్ననా, నువ్వే గావాలనొస్తే నన్నే గాదంటవా, ఓ పిల్లగా ఓ పిల్లగా యహే ఓ పిల్లగా వెంకటేషు చూడకబోతున్నవో కానకబోతున్నవో, నా పిల్లగా వెంకటేషు చూడకబోతున్నవో కానకబోతున్నవో. చాలా సూపర్‌గా పాడేసావు. నిజంగా నైస్. అండ్ ఈ సాంగ్ నువ్వు చేయనని జెప్పేసి ఏదో అన్నావంట కదా! ఎందుకు రీజన్ ఏంటి? అవును. అదొక ఫన్ మూమెంట్ అనుకోవాలండి. అన్నీ ఫన్ మూమెంట్సేనా? సీరియస్ మూమెంట్స్ ఏం లేవా? సీరియస్ అంటే మళ్ళా సీరియస్ అయిపోయిద్ది ఓకే. అందుకే. ఎందుకు చేయనన్నావు? హ్మ్. అయితే సాంగ్ ఒప్పుకున్నాను ఆల్రెడీ. సాంగ్‌కి నన్ను రిఫర్ చేసింది శేఖర్ వైరస్ గారు కొరియోగ్రాఫర్. హ్మ్. అండ్ మొత్తం ప్రొడ్యూసర్‌తో మాట్లాడింది, చేయించింది అంతా ఆ సాంగ్‌లో మేల్ లీడ్ హ్మ్. రౌడీ హరీష్. సో, మొత్తం మేనేజ్‌మెంట్ అంతా రౌడీ హరీషే తీసుకున్నారు. అట్లా పూజ మేకప్‌కి ఎవరు అవైలబుల్‌లో లేరు. కొంచెం మ్యారేజ్ సీజన్, ఎవ్వరు కూడా అవైలబుల్‌లో లేరు. సింగిల్ పర్సన్ గూడా అని. నేను కూడా ట్రై చేసిన. ఎవ్వరు అవైలబుల్ లేరు. సో, ఇంకా నాకది మైండ్‌కి తీసుకున్నా. నాకేంటంటే డైరెక్టర్స్‌కి గానీ, కొరియోగ్రాఫర్స్‌కి గానీ నేను వితౌట్ మేకపే ఇష్టం అందరికి. నేచురల్‌గానే బావుంటానని అంటారు. హ్మ్. సో, పూజ నువ్వు వద్దమ్మా నీకు వీలైనంత మేకప్ లేపోతేనే బావుంటది అని అంటండ్రు. హ్మ్. ఇప్పటికి అంటండ్రు, అప్పుడు గూడా అన్నారు. సో, నేనది బాగా మైండ్‌కి తీసుకున్నా. అంటే అందరికి మేకప్ ఉండాలి. నాకు మేకప్ ఎందుకుండదు? హ్మ్. నేను సాంగ్ జెయ్య అని అన్నా మా అమ్మతో. గొడవ ఆ రోజు ముందు రోజు గోల ఈవినింగ్ గోల అంతా. చేసేసినావు. ఆ! చూస్తే టైం అయితుంది బయలుదేరాలి జగిత్యాలకి. హ్మ్. నేనేమో స్టార్ట్ అవ్వట్లేదు. నేను రానని గొడవ. మా అమ్మ ఇంకా నన్ను తిట్టి కాల్ జేసి, నేను అమ్మ వినట్లేదని నేనేం చేసినా అమ్మకి తెలవకుండా రౌడీ హరీష్‌కి కాల్ జేసి, "హరీష్ నేను రాట్లేదు. నేను సాంగ్ జేయట్లేదన్నా." హరీష్‌కి బర్డెన్ పడిపోయింది ఆ! టోటల్‌గా. మరి?
ప్రొడ్యూసర్‌కి ఏం చెప్పాలి? మాస్టర్ పూజని రిఫర్ చేసిండ్రు. పూజ ఇట్లాంటిని చాలా ఇబ్బంది పెట్టిన తనని. తర్వాత అమ్మ ఫోన్ చేసి, "అమ్మ మాటలు పట్టించుకోకు. అమ్మ అంతే అంటది. నేను చెప్తున్నాను కదా! సారీ" అన్నట్టు లైక్ అమ్మ ఆహ్, సింపుల్‌గా చెప్పాలంటే లాక్కపోయింది నేను. లాక్కపోయింది. సో, అట్లా ఆ! చేసావు. హ్మ్. కాబట్టే ఈరోజు ఎంత పెద్ద హిట్, ఎంత మంచి పేరు అవునవును. ఆ! తీసుకొచ్చిందో చూసినావా? ఇంకా ఆ రోజు అస్సలనుకోలేదు. అమ్మనే జడేసేసి, హ్మ్. అమ్మనే కొంచెం పౌడర్, కొంచెం కాటిక హ్మ్. అయన్నీ పెట్టింది. ఇందులో నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే, నాకు లైఫ్ టైమ్ గుర్తుండిపోయే సాంగ్‌లో నేను నేచురల్‌గా చేశా. మా అమ్మ రెడీ చేసిన విధానంతో నేనున్నా. ఆ ఆ! సాంగ్ ఇప్పటికి గాకుండా ఇంక నేను ఒక గ్రాండ్ మదర్ ఏజ్‌కొచ్చినా గానీ, మా అమ్మ రెడీ చేసింది నన్ను ఈ సాంగ్‌లో. నాకే అని మేకప్ మనవరాళ్ళు, లేదండి. మనవళ్ళకి ఆ! చెప్పుకుంటుంటావా? వాళ్ళకి గూడా జెప్పుకోవచ్చు నేను. అట్లా ఓకే. మంచి హ్యాపీయెస్ట్ థింగ్ అది. గుర్తుండిపోయిద్ది. మెమరబుల్ డే. ఓకే. మెమరబుల్ సాంగ్. హ్మ్. నైస్. తనకైతే చాలా మంచి సాంగ్స్ చేస్తూ కూడా మమ్మల్ని బాగా ఎంటర్‌టైన్ చేస్తూ ఉన్నావు. హ్మ్. ఇంకా ఇలాంటి మంచి సాంగ్సే కాకుండా సినిమాలలో కూడా రావాలని కూడా కోరుకుంటున్నాము. హ్మ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, యాహ్! నేను ప్రెజెంట్ లైక్ నా ఇంటర్వ్యూ కోసం నా ఆడియన్స్ గూడా వెయిట్ జేస్తారు గాబట్టి, నా ఆడియన్స్‌కి ఒక మాట ఏంటంటే, ఆ! ఆహ్, మెయిన్‌లీ సాఫ్ట్‌వేర్ స్వాతి ముత్యం మీద బజ్ ఎక్కువ క్రియేట్ అయింది. హ్మ్. దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ సీజన్ 2. హ్మ్. సో, సీజన్ 2 గూడా త్వరలోనే రాబోతుంది. వెయిట్ చేయండి. ఎందుకంటే, ఏది నా ఇన్‌స్టాలో గాని, యూట్యూబ్‌లో గాని ఏది అప్‌లోడ్ జేసినా ఫస్ట్ హ్మ్. అడిగే క్వెషన్ సాఫ్ట్‌వేర్ స్వాతి ముత్యం ఏడి స్వాతి స్టోరీ ముత్యం ఏడి సెకండ్ సీజన్ అని ఆ! అడుగుతున్నారా? అడుగుతున్నారు. అది గూడా త్వరలోనే రాబోతుంది. ఏంటంటే 'రెడ్డి గారి అమ్మాయి' సీరీస్ నడుస్తుందిప్పుడు. హ్మ్. ఈ సీరీస్ కంప్లీట్ అవ్వంగానే 'సాఫ్ట్‌వేర్ స్వాతిముత్యం' సీజన్ 2 ఎపిసోడ్ 1 రిలీజ్ అవ్వబోతుంది. కొంచెం వెయిట్ చేయండి అంతే. ఆ బజ్ మాత్రం పోనివ్వకండి. అండ్ ఓపిల్‌గా వెంకటేష్‌కి మీరందరూ ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఈరోజు ఇంకా ఒక్కో స్టెప్ ఇంకా ముందుకెళ్తున్నానంటే అది మీ అందరి సపోర్ట్‌తోనే. థాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మా టీమ్ హార్డ్ వర్క్ అంతా ఉంది. అది కాదంటలేను. కానీ దాన్ని ఆదరించే ప్రేక్షకులు గూడా ఉండాలి. అది మన వాళ్ళు నాకు ఆ సపోర్ట్ ఇచ్చిండ్రు. వావ్! నైస్. హ్మ్. సో, వాళ్ళందరికీ సెపరేట్‌గా మెసేజ్ అనేది చెయ్యలేక అంటే ఆ అవును. సందర్భం లేదు గాబట్టి, హ్మ్. ఈ సందర్భంగా మొత్తానికైతే అందరికి జెప్పేసావు. అవును. ఈవెన్ మన ఇంటర్వ్యూ మీడియా ఛానెల్స్‌కి, మన ఐ డ్రీమ్ ఛానెల్‌కి గూడా చాలా థాంక్స్. ఎందుకంటే ఇది సెకండ్ టైమ్ నేను ఐ డ్రీమ్ ఛానెల్‌కి రావడం. మీరంతా గూడా చాలా సపోర్ట్ చేసిండ్రండి. కానీ థాంక్ యూ ఎంతైనా సో గానీ మచ్. ఫస్ట్ టైమ్ వచ్చిన తర్వాత ఈసారి మాత్రం చాలా స్పెషల్‌గా వచ్చావు. చాలా బాగున్నావు. థాంక్ అండ్ యూ. ఇంకా ఆ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ అన్నీ ఇచ్చేసావు తెలుసా మాకు. అవును. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ పూజ అండ్ ఆల్ ద హ్మ్. బెస్ట్. థాంక్ యూ.